నంద్యాల పట్టణ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ సమీపంలో ఉన్న బుడగ జంగాల కాలనీ వాసులు తమ ప్రాథమిక అవసరాల సాధన కోసం కదలివచ్చారు. కాలనీలో అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నంద్యాల వైఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 460 బుడగ జంగాల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తగిన వసతులు లేక ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలకు సరైన విద్య అందించడంతో పాటు చిన్న పిల్లల పౌష్టికాహారం, గర్భిణుల సంక్షేమం కోసం కాలనీలోనే ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేడు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు చేరుకున్న కాలనీ వాసులు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు తమ వినతి పత్రాన్ని అందజేశారు. మా కాలనీలో వందలాది కుటుంబాలు ఉన్నప్పటికీ కనీస విద్య, వైద్య సౌకర్యాలు లేవు. పిల్లలు చదువుకోవడానికి బడి, పౌష్టికాహారం అందడానికి అంగన్వాడీ కేంద్రం లేక మా మహిళలు, పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా సమస్యను తీర్చాలని బుడగ జంగాల కాలనీ వాసులు వేడుకుంటున్నారు. నుంచి 10వ తరగతి వరకు కావాలి. దానికి స్థలం మా పిల్లోళ్ళు బజార్లంబడి ఏదో పైసలు అడుక్కుని పోతే ముందర జవులు కొట్టేటోళ్ళు కొట్టుకొని పోతే మా పిల్లలు తీసుకుపోయి జైల్లో తెచ్చుంటే ఏమి ఈ పిల్లల నెల ఏంటికి ఈ సోబీర్లు తెచ్చున్నాం అంటే మాకు బడి లేదు సార్ అని అడిగినాం. అడిగితే బడి వచ్చది అని అన్నారు. 15 ఏళ్ళ నుంచి ఇచ్చే గోడాడుతున్నాం. మాకు కూలికి పోతే కుండగాలేటోళ్ళు, లేకుంటే ఎండగాలేటోళ్ళు, వ్యాపారం పోయి బతికేటోళ్ళు. ఇప్పుడు అడుక్కునేది కూడా మానుకొని వ్యాపారాలు చేయాలంటే చదువు ఉండాలి. ఆ చదువుకు మేము బాధపడుతున్నాం. రెంటుకు బడి తీసుకొని పెడితే 30 మంది పిల్లలు పోయే బడికి 115 మంది అయినరు. అది సాలక అక్కడక్కడ చిల్లాడిపోతుంటే పిల్లలకు యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు తిరిగి చేతులు తిరిగి దాని పెట్టుబడులు పెట్టుకోలేక కొంతమంది బడి మానేసిండ్రు. మా 3 నెలల గర్భిణీ మనుషులకు గుడ్లు, నూనెలు, బ్యాళ్ళు ఇట్లాంటి వల్ల వచ్చేటి వల్ల ఎవరో అత్యారస్తులు మా ఎలా మింగేస్తుంటారు. అవి పోయి అడిగితే పోయి మీకు అంగన్వాడీ లేదు, పిండి బడి లేదు, తెచ్చుకోండి అని అన్నారు. దానికే ఇప్పుడు మేడం గారి దగ్గరికి వచ్చింటే అన్ని మీ సమీక్షలలో అక్కడికి వచ్చి నేను చూస్తా రేపు 12 గంటలకల్లా అన్నది. అట్టా 2 మాటలు స్థలం కూడా తీసి పెట్టుకుంటే రౌడీ నా కొడుకులు వచ్చి దండాలు చేసి అమ్ముకున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్లో పోయే దారిలో మచ్చో స్థలం ఉంది, మీరు స్థలం చూపించండి మీకు అర్థమంటుంటారు. మాకేం తెలుస్తుంది ఆ స్థలం చూపించడానికి? మీరే అత్యారస్తులు స్థలం చూసి బడి కట్టి 10వ తరగతి వరకు అక్కడ ఉండేటట్టు మేము కోరుకొని 200 మంది మీ పొద్దు వచ్చినాం. మేడం గారి అది వచ్చే ఆ మేడం గారు ఏమన్నారు, రేపు 12 గంటలకల్లా నేను వస్తా, అక్కడ సమీక్షలలో మాట్లాడతా, ఈ మందిలో వద్దంటే నేను కూడా ఏమన్నా అమ్మాయి ఒక ఊరిని గురించి 1 ఎకరా భూమి కాదు, 10 సెంట్ల స్థలం కాదు, ఒక ఇంటికి వచ్చింది కాదు, వాడికి 500 మందికి ఇది ఆలోచన దొరుకుతుంది అని చెప్పిన 12 గంటలకు అక్కడికి వస్తామన్నారు మేడం గారు. ఇది జరిగిన కథ. బుడగ జంగాల కాలనీ మేము 460 ఇండ్లు ఉన్నాయి సార్ మావి. మా పిల్లలకు అంగన్వాడీ బడి లేదు, మామూలు బడి లేదు. మేమంతా రామకృష్ణ బడికి రోజు 20 రూపాయలు ఆటోలు పెట్టి పంపిస్తా ఉంటే ఆటోలు యాక్సిడెంట్లు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు అస్సలు బడి లేదు, ఏం లేదు. ఏ ఆహారం పిల్లలకు, నిండు మనుషులకు, చిన్న పిల్లలకు అంగన్వాడీ అస్సలు లేదు సార్. మాకు అదొకటి సాయం చేయమని ఎవరు చెప్పలేదు సార్. చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అధికారస్తుల కల్లా చెప్పినాము, ఎవరు పట్టించుకోలేదు సార్. చేస్తాము వస్తాము అంటారు, ఎవరు రాకుండా మనం మేడం కాడికి వచ్చినాం సార్. ఏదన్నా మాకు సాయం చేసి పరిష్కారం చేయాల సార్. ఉన్న గృహాలలోనే మా పిల్లలకు చదువు కావాలని మేము చాలా బాధపడుతున్నాం సార్. మాకు రోజు ఏడుపు వస్తాం సార్. మా పిల్లలు ఆడుకోనిక పోతామని అంటా ఉంటే ఈ బజార్లమ్మటి పోతాం. మేమంటే పోయినా మా పిల్లలు కాకూడదు. మా కడుపు కోసం మాకు ఎవరు తీర్చలేకుండా ఉన్నారు. మేము మేడం కాడికి వచ్చిన అతన్ని సాయం చేస్తుందని సార్. మా పిల్లలకు బడి లేదు, అంగన్వాడీ లేదు, నిండు మనసులకు టీకాలు లేవు, చిన్న పిల్లలకు టీకా సూదులు లేవు. చిన్న పిల్లలు రోడ్లు దొరుకుతారు సార్. మీ బళ్ళకు వ్యాపారం వచ్చేసరికి మేము వ్యాపారం పోతేనే మా పిల్లల్ని చూసుకునేది, బడి ఉంటేనే వాళ్ళు చదువుకునేది. చదువు లేదు, ఏం లేదు సార్. మాకు న్యాయం చేయమను. మాకు బడి రావాలి, అంగన్వాడీ రావాలి. మేము మాకంటూ చదువు లేదు, కనీసం మా పిల్లలను బాగుపడాలి కదా సార్. మేమేమో ఆస్తి అడగలే, అంతస్తులు అడగలే.
ఏదో బడి మా పిల్లలు ఉండటానికి అది న్యాయం చేయమని సార్. మాకు స్కూల్ లేవు, బళ్ళు లేవు, ఏమీ లేవు. మా పిల్లలు మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నారు సార్. గర్భవతులు కూడా ఇంతవరకు ఎందుకు పాలు గాని గుడ్లు గాని ఏవే గాని మా వరకు రావట్లేదు. మాకు 15 సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలు ఇట్లనే తిరుగుతున్నారు. కొన్ని వందల మంది పిల్లలు ఉన్నారు. స్కూల్ లేక లాస్ట్ నా కొడుకు కూడా స్కూల్ లేక రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే కాలు కూడా కొట్టుకున్నారు. కాబట్టి మాకు స్కూల్ మా ఊర్లోనే మాకు జరిపించేటట్టు చేయండి సార్. మాకు అదొక్కటే చాలు.